ఇక జగన్ టూర్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో పర్యటించబోతున్నారు. టీడీపీ నేతల చేతిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త బీసీ వర్గానికి చెందిన కురుమ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఉదయం 10:40 సత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లికి చేరుకొని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళ్తారు ఆయన. ఇక మరోవైపు జగన్ టూర్ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలను విధించారు. చెన్నైకొత్తపల్లిలో హెలీప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. కుంటిమద్ది పాపిరెడ్డిపల్లి దగ్గర హెలీప్యాడ్కు అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాగే వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసుల తీరును జిల్లా వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు జగన్ పై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శలు గుప్పించారు. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడి లింగమయ్య చనిపోతే దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు ఆవిడ. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జగన్ పాపిరెడ్డిపల్లెకు వస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కుల రాజకీయాలకు వైసీపీ తెరలేపుతోందని విమర్శించారు. వైసీపీ పాలనలో బీసీలపై విచ్చలవిడిగా దాడులు చేశారని, నాడు బీసీలపై లేని ప్రేమ నేడు జగన్ కు పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. జగన్ కు పరామర్శకు రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ కూడా తమకు ఉన్నాయని అన్నారు ఆవిడ. అంతేకాదు, హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపించే శక్తి కూడా ఉందని సునీత ఒకంత ఛాలెంజ్ చేసి చెప్పారు. ఇప్పుడు నేను మాట్లాడి నిర్ణయం తీసుకొని సమన్వయం పాటించండి. వీళ్ళు గొడవలు పెట్టి కక్షలు పెట్టి ఏదో విధంగా మనల్ని గొడవలేక లాగుతున్నారు. దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దండి. దయచేసి అలాంటి వాళ్ళు నమ్మొద్దండి. దమ్ముంటే మీరు మా జగన్ని ఆపగలరా అంటారు. దమ్ము ఉంది, ఎవరు మీరు అవసరం లేదు. నాకు దమ్ము ఉంది. ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా నాకు దమ్ము ఉంది. నేను నిలబెట్టగలను. నేను రాని నేను అనుకుంటే. కానీ మాది అలాంటి సంస్కృతి కాదు. మేము రమ్మనే ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా సహాయం చేసుకోమని మేము కూడా చెప్తున్నాం. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సార్ అని కూడా అడుగుతున్నాం. రెచ్చగొట్టి ప్రకాష్ రెడ్డి అనే వాళ్ళు ఈ రోజు ఈ టైంలో కూడా ఆయన మళ్ళీ పెడుతున్నారు. మీకు ఆపే ధైర్యం ఉందా అని. ఇక్కడ తెలుగుదేశం బ్లడ్ ఉంది, ఇక్కడ పరిటాల బ్లడ్ ఉంది, మా చంద్రబాబు నాయుడు గారి బ్లడ్ ఉంది. మేమెందుకు ఆపమంటే నువ్వు రెచ్చగొట్టి నువ్వు ఆపండి. ఇది మళ్ళీ రాజకీయం చేసి ఇంకా 100 రోజులు 5 ఏళ్ళు దీన్నే రాజకీయం జగన్ వస్తుంటే ఆపారు అని చెప్పుకోవడం కోసమే నువ్వు రెచ్చగొడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దయచేసి ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా దానిలోకి ఎవరు కూడా మీరు పోకోకుండా రేపు సమన్వయం పాటించి ఆయన వస్తాడు పోతాడు. దయచేసి ఎవరు కూడా అల్లర్లేక కానీ ఎవరింట్లో వాళ్ళు ఉండమని వాళ్ళని కోరడానికే మా కార్యకర్తలు మా లీడర్లందరినీ కూడా నేను ఇక్కడ పిలిపించాను.